నమ్మిన వాడిని నడి సముద్రంలో ముంచడం ఒకెత్తైతే ప్రాణంగా ప్రేమించిన కాబోయే భర్తను నయవంచనతో కొండపై నుంచి నెట్టేయడం ఇంకో ఎత్తు. మహారాష్ట్ర పూణేను వణికించిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుకున్న నారీమణి ప్రియుడి వ్యామోహంలో పడి ఏకంగా సైకో కిల్లర్గా ఎలా మారిందో చూస్తే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. పకడ్బందీగా ప్లాన్ వేసింది. సినిమా స్క్రిప్ట్ను మించి మర్డర్ రిహార్సల్ చేసింది. చివరకు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసింది. కానీ ఖాకీల థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ ముందు ఆ కిల్లర్ బ్యూటీ ప్లాన్ తలకిందులైంది. తాజాగా లోహగఢ్ కోటపై పోలీసులు చేసిన సీన్ రీక్రియేషన్ దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఆ కోటపై ఆ రోజు ఏం జరిగింది? గూగుల్లో ఆ నయజంట వెతికిన మరణ రహస్యాలేంటి? వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదివారం ఉదయం 6:30 చీకటి ఇంకా పూర్తిగా విడిపోలేదు. చలిగాలులు వీస్తున్న ఆ సమయంలో మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్ కోట వైపు సైరన్ లేని పోలీస్ వాహనాలు దూసుకొచ్చాయి. గాఢ నిద్రలో ఉన్న ఆ పర్వత ప్రాంతం ఒక్కసారిగా ఖాకీల బూట్ల చప్పులతో ఉలిక్కిపడింది. ఆ వాహనాల్లోంచి దిగింది మరెవరో కాదు, కోటీశ్వరుడైన భర్తను కడతెర్చిన కిల్లర్ వైఫ్ సియా గోయల్. భర్త కేతన్ అగర్వాల్ను ఏ ప్రదేశం నుంచి అయితే లోయలోకి నెట్టేసిందో సరిగ్గా అదే స్పాట్కు సియాను తీసుకువచ్చారు పూణే పోలీసులు. చుట్టూ కొండలు, అగాధమైన లోయలు. ఆ వాతావరణమే ఒక హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. అక్కడ నిలబడితేనే సామాన్యులకు కాళ్ళు వణుకుతాయి. అలాంటిది గుండెల్లో ఇసుమంతైన కనికరం లేకుండా కాబోయే భర్తను ఎలా తోసేసిందో సియా పోలీసులకు వివరించడం చూసి అక్కడున్న అధికారులు సైతం షాక్ అయ్యారు. కేతన్ బరువు ఎత్తుకు సరితూగేలా ఉన్న ఒక డమ్మీ బొమ్మను పోలీసులు తెచ్చారు. సియా చూపించిన యాంగిల్లోనే ఆ బొమ్మను కొండపై నుంచి కిందకు తోసేశారు. అది కొండరాళ్లకు తగులుకుంటూ ఎంత వేగంతో కింద పడింది, శవం ఎక్కడ పడి ఉంటుంది అనే కోణాన్ని కెమెరాల్లో బంధించారు. ఈ సీన్ రీక్రియేషన్తో ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని శాస్త్రీయంగా నిరూపించేందుకు ఖాకీలు పక్కా ఆధారాలు సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో వెలుగు చూసిన అసలు నిజాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ హత్య ఒక్క రోజులో అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక నెలల తరబడి స్క్రీన్ ప్లే నడిపించింది. సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ హత్యకు ముందే లోహగఢ్ కోటలో మర్డర్ రిహార్సల్స్ చేశారు. సినిమా షూటింగ్కు ముందు లొకేషన్ స్పాటింగ్ చేసినట్లు కొద్ది రోజుల ముందే ఇద్దరు భార్యాభర్తల్లా కోటకు వచ్చారు. కొండపై ఏ ప్రదేశం నుంచి తోసేస్తే మనిషి బతికే ఛాన్స్ ఉండదు, ఎక్కడ సీసీ కెమెరాలు ఉండవు, ఎటువైపు నుంచి నెట్టేస్తే అది ప్రమాదవశాత్తు జారిపడినట్లు నమ్మించవచ్చు. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరీ స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ కిల్లర్ జోడీ ఇక్కడితో ఆగలేదు. దొరకకుండా క్రైమ్ చేయడం ఎలా అని గూగుల్, యూట్యూబ్లను జల్లెడపట్టారు. ఒకవేళ కేతన్కు విషం ఇస్తే పోస్టుమార్టంలో దొరకకుండా ఉండే విష పదార్థాలు ఏమున్నాయి, బాడీలో పాయిజన్ ట్రేస్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడాలి అని గూగుల్లో వందల సార్లు సెర్చ్ చేశారు. చివరికి విషం కంటే కొండపై నుంచి నెట్టేయడమే సేఫ్ అని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ హత్య తర్వాత పోలీసులు అరెస్టు చేసి విచారిస్తే ఏ ప్రశ్నలకు ఎలాంటి అబద్ధాలు చెప్పాలి, పరస్పరం మాటలు కలవకుండా ఎలా మేనేజ్ చేయాలి అనే దానికి కూడా ముందే ఒక స్క్రిప్ట్ రాసుకుని రిహార్సల్స్ చేసుకోవడం వీరి నేర ప్రవృత్తికి అద్దం పడుతుంది. తాము పర్ఫెక్ట్ మర్డర్ చేశామని, చట్టం కళ్లకు గంతలు కట్టామని ఆ ఇద్దరు సంబరపడ్డారు. కానీ ఎంతటి ముదురు నేరస్తుడైనా ఒక చిన్న క్లూ వదిలేస్తాడనేది పోలీస్ సూత్రం. ఇక్కడ ఆ క్లూనే డిజిటల్ ఫుట్ ప్రింట్. వీరు డిలీట్ చేసిన గూగుల్ సెర్చ్ హిస్టరీ, లొకేషన్ హిస్టరీ, డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్ను సైబర్ నిపుణులు వెలికి తీశారు. ఆ డిజిటల్ సాక్ష్యాలే ఇప్పుడు సియా చేతన్ మెడకు ఉరితాలుగా మారబోతున్నాయి. ప్రియుడి మోజులో పడి మనువాడబోయే వాడిని కాటికి పంపిన సియా గోయల్, ఆమెకు సహకరించిన ప్రియుడు చేతన్ చౌదరి కథ క్లైమాక్స్కు వచ్చేసింది. కోర్టు ముందు పక్కా సాక్ష్యాలతో నిలబెట్టి వీరికి ఉరిశిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు.